ఓం నమో వెంకటేశాయ. విశ్వోద్భవస్థితిలయాదిషు హేతుమేకం మాయాశ్రయం విగతమాయమచింత్యమూర్తిం ఆనందసాంద్రమమలం నిజబోధరూపం సీతాపతిం విదితతత్వమహం నమామి. సృష్టి స్థితి లయాదులకు కారణమైనటువంటి వాడు, చైతన్య స్వరూపుడు, సీతాపతి అయినటువంటి శ్రీరామచంద్రునికి నమస్కరిస్తూ తదభిన్న స్వరూపుడైనటువంటి ఆ శ్రీనివాసుని యొక్క దయా విశేషం చేత సమస్త మానవాళికి ధర్మ తత్పరతను, సకల కార్యసిద్ధిని చేకూర్చాలన్నటువంటి సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండ ప్రవచన పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 387వ రోజులకు ప్రవేశించాం. ఇక ఇప్పుడు శ్రీ గురు ధ్యానపూర్వకంగా సంకల్పవాక్యాలను అందరము కలిసి పలుకుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. శ్రీ గురు ధ్యానం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం. శ్రీ వెంకటాద్రినిలయః కమలాకాముకః పుమాన్ అభంగుర విభూతిర్నః తరంగయతు మంగళం. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తాధివ్యాధీనాం నివారణార్థం భారతవర్షే విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశ రక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధీత్యాది సర్వశుభఫలప్రాప్త్యర్థం ధర్మాచరణద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం ఉద్యోగార్థినాం సముచితోద్యోగప్రాప్త్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానస్య పితృవాక్య పరిపాలనానుకూల బుద్ధి ప్రచోదనార్థం సకల కార్య సిద్ధ్యర్థం గో సంరక్షణార్థం చ శ్రీమద్వాల్మీకి రామాయణే అయోధ్యాకాండే యథాశక్తి శ్లోకవ్యాఖ్యాన పురస్సరం 50 సర్గ శ్లోక పారాయణం తథా శ్రీధన్వంతరి మంత్ర పారాయణం చ
అన్యోన్యసాహాయ్యేన ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీవాల్మీకి ప్రార్థనా. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. శ్రీ ఆంజనేయ ప్రార్థనా. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామాయణ ప్రార్థనా. వాల్మీకిగిరి సంభూత రామసాగరగామిని పునాతి భువనం పుణ్యా రామాయణ మహానలి. శ్రీరామ ప్రార్థనా. అయోధ్యాఖ్యేతు గుర్వర్ధే త్యక్త్వా రాజ్యం గిరౌ వసన్ పాదుకే భరతాయాదాత్ స రామః శరణం మమ. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే పంచాశః సర్గః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. శ్రీరామాయ నమః. తతో ధాన్యధనోపేతాన్ దానశీలజవాన్ దానశీలజనాన్ శివాన్ అకుతశ్చిద్ భయాన్ రమ్యాన్ చైత్యయూపసమావృతాన్. రామచంద్రమూర్తి ఆ రాజ్యాన్ని, ఆ కోసల దేశాన్ని విడిచి వెళ్ళిపోతున్నాడు కదా. ఎటువంటి కోసల దేశాన్ని విడిచి వెళ్ళిపోతున్నాడు అంటే, ఇక్కడ ఒకటి ఏదైనా మనం వదిలేము అని అంటే, సరే ఇందులో ఈ దుర్గుణం ఉన్నది, ఇది మనకు ఉపయోగం లేదు, కావున దాన్ని విడిచిపెట్టేద్దాంలే. సరే కొంత ఉపయోగపడ్డప్పటికీ కూడా కొంత ఇబ్బందికరంగా కూడా ఉన్నది కదా అని చెప్పి దాన్ని పక్కన పెట్టేస్తాం, విడిచిపెట్టడానికి సిద్ధపడతాం. కానీ విడిచిపెట్టడానికి ఏమాత్రము ఏ ఒక్క కారణము కూడా లేనటువంటిది అయ్యేది అయోధ్యానగరము, ఆ కోసల దేశము. మరి అటువంటి కోసల దేశాన్ని రామచంద్రమూర్తి విడిచిపెట్టాడు అంటే ఆయన యొక్క మనస్సు ఎంత గట్టిది అనేది దీని ద్వారా తెలుస్తున్నది. అంటే విడవటానికి మనసు రానటువంటిది, విడవటానికి అసలు ఎవరి మనస్సు కూడా ఇష్టపడినటువంటిది అయినా ఆ రాజ్యలక్ష్మిని సస్యశ్యామలంగా సకల సౌభాగ్యముల చేత విరాజిల్లుతూ ఉన్నటువంటి ఆ కోసల దేశాన్ని రాముడు విడిచి వెళ్ళిపోయాడు. అంటే తన తండ్రి ఆజ్ఞ కోసము అని ఎంత గొప్పదానినైనా త్యాగం చేయటానికి రాముడు సిద్ధమే అనే విషయాన్ని ఇక్కడ మనకు తెలియజేస్తూ, తతః ధనధాన్యోపేతాన్, ధాన్యములతోనూ ధనములతోనూ కూడా. ఇంతే కదండి కావలసింది, తినడానికి ధాన్యము, అదేవిధంగా మిగతా వ్యవహారములకి నిర్వహించుకోవడానికి ధనము, ఇవి గనక ఉన్నట్లయితే అన్నీ ఉన్నట్లే అవుతుంది కదా. అందుకని ధనధాన్యోపేతాన్, ధాన్యములతోటి ధనములతోటి కూడా కూడుకొని సస్యశ్యామలంగా ఉన్నటువంటిది ఆ కోసల దేశము. దానశీల జనాన్, పైగా ఆ కోసల దేశంలో ఉన్నటువంటి వారు ఇంత సస్యశ్యామలంగా ఉన్నది, అంత ధనంగా ఉన్నది కావున వాళ్ళేమీ గర్వంతో ఉన్నటువంటి వాళ్ళు కాదు. తమ దగ్గర ఉన్నటువంటి ధాన్యమును కానివ్వండి, ధనమును కానివ్వండి, ఇతరులకు దానం చేయటంలో గొప్ప స్వభావం కలిగినటువంటి వారు, దానం చేసేటువంటి గొప్ప స్వభావం కలిగినటువంటి వారు అన్నారు. ఏమిటి ఇందులో విశేషము అంటే, ఇక్కడ దాన ధర్మములు ఎక్కడైతే జరుగుతాయో, ఎక్కడైతే దాన ధర్మాలు నిర్వర్తిస్తారో అటువంటి ప్రదేశములలో
పాడి పంటలకు ఏమాత్రము లోటు ఉండదు అని చెప్పి అన్నారు. అందువలనే ఇక్కడ ధనధాన్యములు కలగటానికి కారణం దానము కావున ఆ దానాన్ని మాత్రం వాళ్ళు విడిచిపెట్టడం లేదు. వాళ్ళకి ఆ విధంగా ధనములు ధాన్యములు ప్రాప్తిస్తూనే ఉన్నాయి, వాళ్ళు దాన ధర్మాలు చేస్తూనే ఉన్నారు. అలా దాన ధర్మాలు చేయడం ద్వారానే తమకి ఈ విధమైన ధనములకు ధాన్యములకు లోటు లేకుండా ఇంత చక్కగా ఉన్నాము అనే భావన వారందరిలో ఉన్నది. అందుకనే వారు దానశీల జనాన్ని, దానము చెయ్యటంలో మనస్సు కలిగిన వారైనా, దానము చెయ్యటమే అలవాటుగా కలిగినటువంటి వారైనా జనులతో కూడి ఉన్నది ఆ కోసల దేశం. ఎందుకు అంటే అదాన దోషేన భవేద్దరిద్ర అని చెబుతూ, దారిద్ర్యం అనేది ఎందుకు వస్తుంది అంటే పూర్వజన్మలో దానము చెయ్యకపోవటం వల్ల దారిద్ర్యాన్ని పొందుతాడట. మరి అలా దారిద్ర్యాన్ని పొందినటువంటి వాడు దరిద్ర దోషేన కరోతి పాపం. మరి ఆ దారిద్ర్యాన్ని పొందినటువంటి వాడు అవసరానికి తగ్గట్టుగా పాపములు చేయవలసి వస్తుంది. సరే, దారిద్ర్యంలో కూడా నియమ నిబంధనలు పాటిస్తూ ధర్మపరంగా ఉండేవాళ్ళు మహాత్ములు ఎంతోమంది ఉన్నారు. కానీ సామాన్యంగా ఆలోచించినట్లయితే ఆ దారిద్ర్యాన్ని అధిగమించడం కోసమని చెప్పి పాపములు చేయవలసి వస్తుంది. ఆ పాపముల ఫలంగా మరలా మరో జన్మలో దారిద్ర్యాన్ని పొందుతాడు. ఆ దారిద్ర్యాన్ని తట్టుకోలేక మరలా పాపాలు చేస్తాడు. పునర్దరిద్రో పునరేవ పాపి అని చెప్పినట్లుగా మరలా దారిద్ర్యము మరలా పాపత్ములు ఈ విధంగా మారిపోతూ ఉంటాడు. మరి దీనంతటికీ మొదట కారణం ఏమిటి? దానములు చెయ్యకపోవటం. అంటే ఆ దానము అదాన దోషేన భవేద్దరిద్ర అన్నారు. కావున దానములు చెయ్యకపోవటం వల్ల ఆ తరువాత జన్మలలో దారిద్ర్యాన్ని పొందుతారు. ఒకసారి దారిద్ర్యాన్ని పొందిన తర్వాత మరి భగవద్ అనుగ్రహం కనుక ఉన్నట్లయితే అప్పుడు కూడా ధర్మంగా ఉండి తరువాతి జన్మలో సంపన్నుడు కావచ్చు. కానీ సామాన్యంగా అలా ఉండడం అనేది అందరికీ వీలు కాదు కదా. ఆ దారిద్ర్యంలో తప్పులు చేస్తూ మరలా ఆ తప్పుల ద్వారా మరలా జన్మలో కూడా దారిద్ర్యాన్ని పొందుతూ మరలా తప్పులు చేస్తూ మరలా దారిద్ర్యాన్ని పొందుతారు. కావున అటువంటి దారిద్ర్యాన్ని పొందకుండా ఉండాలి అని అంటే దాన ధర్మములను చెయ్యాలి. స్వకీయమైనటువంటి ధర్మాన్ని విడిచిపెట్టకూడదు. తనకు ఉన్నటువంటి దాంట్లోనే ఎక్కువగా చేయండి, తనకు మించినటువంటి ధర్మం చేయండి అని ఏ శాస్త్రము చెప్పటం లేదు. తనకు ఉన్నటువంటి దాంట్లోనే తాను చెయ్యగలిగినటువంటి దానములనే చెయ్యాలి అని అన్నారు. అలా దానం చేయటం ద్వారా ధాన్యాభివృద్ధి ధనాభివృద్ధి కూడా కలుగుతాయని అందుకనే ఏమంటున్నారు? ధాన్య ధనోపేతాన్, ధాన్యములతోటి ధనములతోటి కూడా విరాజిల్లేవి దానశీల జనాన్, దానం చేసేటటువంటి బుద్ధి కలిగిన మనస్సు కలిగినటువంటి జనులతోటి ఉన్నటువంటివైన అటువంటి ప్రజలు కలిగిన శివాన్ మంగళకరమైనటువంటి పవిత్రమైనటువంటివైన రమ్యాన్. కేవలం మంగళకరమైనవి పవిత్రమైనవి అంటే అందంగా ఉంటాయా లేవా అని సందేహం వస్తుంది. అందుకనే రమ్యాన్ చాలా సుందరమైనటువంటివి అంటే సూచన వెంటనే మనస్సు ద్రవించేంతగా సౌందర్యభరితమైనటువంటివి అందమైనటువంటివి అయిన ఆ కౌసల దేశములను చైత్యయూప సమావృతాన్. ఇంకా ఎలా ఉన్నాయి? అనేకమైనటువంటి దేవాలయములతోటి అనేకమైనటువంటి యూపస్తంభములతోటి కూడా ఉన్నవి. అనేకమైన దేవాలయములు అంటే ఆ రాజ్యంలో ప్రతి గ్రామంలోనూ కూడా దేవాలయం అనేది ఉండి తీరుతుంది కదా. అంతేకాదు అక్కడ ఎప్పుడూ దాన ధర్మాలు యజ్ఞయాగాదులు జరుగుతూ ఉండడం ద్వారా ప్రతి గ్రామంలోనూ ఎక్కడో చోట ఎప్పుడో ఒకప్పుడు యజ్ఞం జరుగుతూనే ఉంటుంది. తద్వారా యూపస్తంభం అంటే యజ్ఞంలో వినియోగించేటటువంటి ఒక స్తంభం అన్నమాట. ఆ యూపస్తంభములు ప్రతి గ్రామంలో కూడా యూపస్తంభములు గోచరిస్తున్నాయి. ఇలాగా అనేక దేవాలయములతోటి అనేక యూపస్తంభములతోటి అనేక యజ్ఞవాటికలతోటి విరాజిల్లుతున్నటువంటి ఆ అయోధ్య నగరం ఆ కోసల దేశములను విడచి రామచంద్రమూర్తి మునుముందుకు సాగుతూ ఉన్నాడు. అదే విషయాన్ని తెలియజేస్తూ ఉద్యానాం రమణోపేతాన్ సంపన్న సలిలాశయాన్ తుష్టపుష్ట జనాకీర్ణాన్ గోకులాకుల సేవితాన్. ఇంకా ఎలా ఉన్నాయి? ఉద్యానాం రమణోపేతాన్, ఉద్యానములు పుష్పవాటికలు, విహరించడానికి యోగ్యమైనటువంటి పుష్పవాటికలు మొదలైన వాటితోటి, ఇంకా ఆమ్రమణోపేతాన్ మధురమైనటువంటి ఫలములను ఇచ్చే మామిడి తోటలతోటి కూడా ఉన్నది ఆ కోసల దేశం. అంతేకాదు సంపన్న సలిలాశయాన్
ఎన్ని ఉన్నప్పటికీ కూడా నీరు లేకపోతే మనం ఏమీ చెయ్యలేం. కావున నీరు అనేది పుష్కలంగా ఉన్నటువంటి చోటే జీవులు మనుగడ సాగించగలుగుతాయి. ఎక్కడైతే నీరు ఉండదో అక్కడ ఆ ప్రదేశం ఎంత విశాలమైనదైనా ఆ ప్రదేశంలో జీవులు ఉండవు. అంతే కదా, ఎడారుల్లో ఎవరు నివసిస్తారు? ఎందుకని? నీరు దొరకదు. కావున అవి ఎంత విశాలంగా ఉన్నప్పటికీ కూడా అలా చూడటమే తప్ప వాటి వల్ల ప్రయోజనం అనేది ఉండదు. కావున ఎక్కడ నీరు ఉంటుందో అక్కడే జీవులకు మనుగడ అనేది ఉంటుంది. అందుకని అంటారు, మన పెద్దలు అంటుంటారు కదా, సరదాగా ఏమని చెబుతారు, ఎక్కడ ఇల్లు కట్టుకోవాలరా అంటే నీళ్లకు దగ్గరగాను బంధువులకు దూరంగాను ఇల్లు కట్టుకోవాలి అని చెప్పి పెద్దలు చెబుతూ ఉంటారు సరదాగా. ఎందుకు అంటే మన యొక్క మేలు కోరేవారు ఎవరైతే ఉంటారో వారికి, అదేవిధంగా మనం జీవించడానికి ఏది ఉపయోగపడుతుందో జీవనాధారమైనటువంటిది దానికి దగ్గరగా మనం ఉండాలి తప్ప మనల్ని ఎత్తిపడిచే వాళ్ళ దగ్గర, లేకపోతే మన యొక్క ఔన్నత్యాన్ని తట్టుకోలేని వారి దగ్గర మనం ఉండకూడదు అంటారు. మనకు జీవనాధారమైనటువంటిది నీరు. అందుకనే ఇక్కడ ఆ కోసల దేశము అంతటా కూడా సస్యశ్యామలంగా ఉన్నది, అంతటా కూడా చక్కగా నీటితో ఉన్నదన్నమాట. అందుకనే సంపన్న సలిలాశయాన్, ఎల్లప్పుడూ కూడా నిండి ఉన్నటువంటి నదులతోటి తటాకములతోటి కూడి ఉన్నటువంటిది. అంతేకాదు తుష్ట పుష్ట జనాకీర్ణాన్, తృప్తి చెందినటువంటి వారైనా పుష్టిగా ఉన్నటువంటి వారైనా జనములతోటి ఆనందంగా ఉండేది. అంతే కదా, సంతోషమే సగం బలం అని చెప్పి అంటారు కదా. ఎక్కడైతే సంతోషం ఉంటుందో అతడు ఆరోగ్యంగా ఉండగలుగుతాడు, ఆరోగ్యంగా ఉన్నటువంటి వాడు పుష్టిగా ఉండగలుగుతాడు. ఆ పుష్టికి కారణం ఏమిటి? సంతోషము. దాన్ని తుష్టి అని చెప్పి అన్నారు. కావున తుష్ట పుష్ట జనాకీర్ణాన్, సంతుష్టులై పుష్టి కలిగినటువంటి దేహములతోటి చక్కగా ఆరోగ్యంగా ఆనందంగా ఉన్నటువంటి జనులతోటి విరాజిల్లుతూ ఉన్నటువంటిది. ఇంకా గోకులాకుల సేవితాన్, అనేకమైనటువంటి గోసంపదలతోటి ఉన్నది అని. ఎక్కడ గోవులు ఎక్కువగా ఉంటాయో అక్కడ పాడి పంటలు బాగా పండుతాయి అని అంటారు. అంతే కదా, అందుకనే గోవులతోటి ఆ గోజాతితోటే వ్యవసాయం అనేది ఎక్కువగా ఆధారపడి ఉన్నది. అటువంటి గోకులాకుల సేవితాం, ఆలమందలతోటి నిండి ఉన్నటువంటిది ఇటువంటిదైన ఆ కోసల దేశమును. ఇంకా లక్షణీయాన్ నరేంద్రాణం బ్రహ్మఘోషాభినాదితాన్ రథేన పురుష వ్యాఘ్రః కోసలానత్యవర్తత. అటువంటి ఆ కోసల దేశం ఇంకా ఎటువంటిది? నరేంద్రాణం లక్షణీయాన్, ఎంతటి గొప్ప రాజు అయినప్పటికీ కూడా అబ్బా ఒక్కసారి ఆ కోసల దేశాన్ని చూసి రావాలి అనుకుంటారు. సహజంగా తమ రాజ్యాన్ని చూసుకోవాలి, తమ రాజ్యంలో గొప్పతనాల్ని పెంచుకోవాలి అని చెప్పి రాజులు అనుకుంటూ ఉంటారు. కానీ ఏ రాజు అయినప్పటికీ కూడా ఒక్కసారి ఆ కోసల దేశాన్ని చూసి రావాలి అనుకుంటారట. రాజులేంటి, అసలు దేవతలే అనుకుంటారట. అయోధ్య దేవానాం పూహు అయోధ్య అని చెబుతూ దేవతలే అయోధ్య నగరాన్ని తమ నగరంగా భావించి అయోధ్య నగరంలో నివసించాలి అని చెప్పి అనుకుంటారట. అటువంటి అయోధ్య నగరానికి నిలయమైనటువంటి ఆ కోసల దేశము నరేంద్రాణం లక్షణీయాన్ బ్రహ్మఘోషాభినాదితాన్. మరి రాజులందరికీ కూడా దర్శనీయమైనటువంటిది. అంతేకాదు బ్రహ్మఘోషాభినాదితాన్, ఎల్లప్పుడూ కూడా ఏదో ఒక యజ్ఞం జరగటం వల్ల ఆ వేద ఘోష ఆ కోసల దేశంలో వినిపిస్తూనే ఎక్కడో చోట వినిపిస్తూనే ఉంటుందన్నమాట. ఇలాగ ఎల్లప్పుడూ ఆధ్యాత్మికమైనటువంటి దైవికమైనటువంటి కార్యక్రమములతోటి ప్రజలలో విశ్వాసాన్ని పెంచేటటువంటిది ఆ కోసల దేశము. మరి అటువంటి కోసల దేశంలో బ్రహ్మఘోషము, బ్రహ్మ అంటే వేదము అని అర్థము. అలాగా ఆ వేదఘోషతోటి ఎల్లప్పుడూ కూడా పవిత్రంగా విరాజిల్లుతూ ఉండేటటువంటిది పురుషశ్రేష్ఠ. అటువంటి కోసల దేశమును యజ్ఞయాగాదులన్నీ జరుగుతూ సస్యశ్యామలంగా ఉంటూ జనులందరూ ఆనందంగా ఉండేటటువంటి, ఆరోగ్యంగా ఉండేటటువంటి, పుష్టిగా ఉన్నటువంటి జనులందరితో కూడినటువంటిది. అలాగే నిండినటువంటి జలములతోటి ఎప్పుడూ కూడా పరిపూర్ణంగా జలము లభించేటటువంటిది సస్యశ్యామలంగా ఉన్నటువంటి ఆ కోసల దేశమును పురుషశ్రేష్ఠ, పురుషశ్రేష్ఠుడైనటువంటి పురుషోత్తముడైన శ్రీరామచంద్రుడు రథేన అత్యవర్తత,
రథంలో ఆ కోసల దేశమును దాటి దూరంగా వెళుతున్నాడు అని అన్నారు. మరి ఇక్కడ ఈ సందర్భంలో కోసల దేశాన్ని గొప్పగా పొగడటంలో ఉద్దేశం ఏమిటి అని అంటే, అంత గొప్పదైనప్పటికీ, అంత అనుకూలమైనటువంటిదైనప్పటికీ, అంత ఆనందకరమైనప్పటికీ కూడా, విడవడానికి మనస్సు ఒప్పనటువంటిది అయినప్పటికీ కూడా తండ్రి మాట కోసం రామచంద్రమూర్తి ఇంత విలువైనటువంటి, ఇంత గొప్పదైనటువంటి రాజ్యాన్ని విడిచి వెళ్ళాడు అని తెలియజేయటం కోసము, ఆ కోసల దేశం యొక్క గొప్పతనాన్ని తెలియజేయటం కోసము మనకు ఈ సందర్భంలో ఆ కోసల దేశం గురించి తెలియజేశాడు. అంటే ఏమిటి? రామచంద్రుడు ఆ కోసల దేశం వల్ల ప్రయోజనం లేదనో ఆ రాజ్యాన్ని విడిచిపెట్టలేదు. సహజంగా మనం వింటూ ఉంటాం, గాలికి పోయే పేలపిండి కృష్ణార్పణం అని అంటుంటారు. అంటే ఏమిటి? బామ్మగారు ఆ డాబా మీద పేలపిండి ఎండబెట్టారట. ఎండబెట్టేటప్పటికి ఇంతలో గాలి వచ్చింది. గాలి వచ్చి ఆ పేలపిండి ఎగిరి గాలిలో కలిసిపోతూ ఉన్నది. వెంటనే ఇంకా దాన్ని ఎత్తుకోలేరు, దాన్ని కాపాడలేరు. అందుకనేమిటి? అలా పోయేదాని ద్వారా కూడా ఏదో ఒక ప్రయోజనాన్ని మనం సాధించాలి. కాబట్టి కృష్ణార్పణం అని చెప్పి నమస్కారం చేసుకుందిట. అంటే ఈవిడేమన్నా మనస్సుతోటి కృష్ణుడికి సమర్పించిందా? గాలికి పేలపిండి ఎగిరిపోతూ ఉంటే అలా గాలికి ఎగిరిపోయేదాన్ని కూడా ఊరికే వదిలిపెట్టకుండా దాని ద్వారా కూడా ఏదో ఒక ప్రయోజనాన్ని పొందాలి. కాబట్టి కృష్ణార్పణం అనుకుంటే పుణ్యం వస్తుంది అని చెప్పి కృష్ణార్పణం అనుకుందిట. అలాగా తనకు దక్కనటువంటి దాన్నో లేకపోతే విలువలేనటువంటి దాన్ని విడిచిపెట్టినట్లుగా రాముడు కోసల దేశాన్ని, అయోధ్య నగరాన్ని విడిచిపెట్టలేదు. అయోధ్య నగరం యొక్క, కోసల దేశం యొక్క విలువ పరిపూర్ణంగా తెలిసినటువంటి వాడు, అది ఆనందానికి నిలయమైనది, అది సస్యశ్యామనమైనది, గొప్పది, అదేవిధంగా వేదఘోషలతోటి యజ్ఞయాగాదుల చేత పవిత్రమైనటువంటిది, దేవతలు కూడా వచ్చి నివసించాలి అని భావించేంతటి గొప్పది ఆ కోసల దేశము, అయోధ్య నగరము అయినప్పటికీ కూడా తన తండ్రి ఆజ్ఞను పరిపాలించాలి. కావున రామచంద్రమూర్తి ఆ కోసల దేశాన్ని విడచి ఆ వనవాసముల వైపు, తపోవనం వైపుకు వెళ్ళిపోతున్నాడు అని చెబుతూ, మధ్యేన ముదితం స్ఫీతం రమ్యోద్యాన సమాకులం రాజ్యం భోగ్యం నరేంద్రాణం యయౌ ధృతిమతాం వరః. పైగా రాముడు ఎక్కడి నుంచి వెళ్ళాడు? కోసల దేశం యొక్క మధ్య నుండి బయలుదేరి వెళ్ళాడు. అంటే రాజ్యము యొక్క, దేశము యొక్క సరిహద్దులో కనుక ఉన్నట్లయితే ఆ దేశం లోపల ఉండే విశేషములన్నీ కూడా అక్కడ వారికి తెలియవు. అందులో ఉన్నటువంటి ఆ సౌకర్యాలు, ఆనందము వారు ఆస్వాదించలేకపోవచ్చును. కానీ అంతటి గొప్ప రాజ్యంలో మధ్యప్రదేశంలో ఉండి, ఆ మధ్యలో అయోధ్యానగరం నుండి రామచంద్రమూర్తి వాటిని అన్నిటినీ చూసుకుంటూ బయలుదేరాడు. అంటే రామచంద్రమూర్తి మనస్సులో ఉన్న పట్టుదల ఎంత గొప్పది! తండ్రి కోసం, ధర్మం కోసం దేనినైనా విడిచిపెట్టడానికి తాను సిద్ధము అనే దీని ద్వారా తెలియజేస్తున్నాడు. ముదితం స్ఫీతం రమ్యోద్యాన సమాకులం. ముదితం ఎంతో గొప్ప సంతోషాన్ని కలిగి ఉన్నది, ఎప్పుడూ ఆనందానికి నిలయమైనటువంటిది అయిన, స్ఫీతం ఎంతో విశాలమైనది, విస్తృతమైనది అయిన, రమ్యోద్యాన సమాకులం ఆనందాన్ని కలుగజేసే ఉద్యానవనములతోటి కూడి ఉన్న, నరేంద్రాణం భోగ్యం రాజులు ఒక్కసారైనా సరే వెళ్ళి, ఒక్కరోజైనా సరే ఆ అయోధ్య నగరంలో, ఆ కోసల దేశంలో గడిపి రావాలి అనుకుంటూ, రాజులకు భోగ్యమైనటువంటిది, రాజులకు ఆనందాన్ని ఇచ్చేది, ఆ అనుభూతిని కలుగజేసేది అయిన రాజ్యం, ఆ కోసల రాజ్యాన్ని, అయోధ్య నగరాన్ని, కోసల రాజ్యాన్ని త్యక్వా విడిచిపెట్టి, అంటే ఎలాగ? అది కూడా ఎటువంటి కలత చెందకుండా, అయ్యో నేను కోల్పోతున్నానే బాధ ఏమాత్రము మనస్సు లేకుండా ఆ రాజ్యాన్ని విడిచిపెట్టడం కూడా ఆనందంగానే విడిచిపెట్టాడు అన్నారు. అదేంటంటే ఇంతకుముందు బాధపడ్డాడు కదా అన్నారు. ఆ బాధ ఎందుకు కలిగింది? తన మూలంగా తన ప్రజలు బాధపడుతున్నారు అని చెప్పి రామచంద్రుడికి బాధ తప్ప, తన రాజ్యాన్ని విడిచిపెడుతున్నాను అనే బాధ రాముడికి ఏ కోశాన ఏమాత్రము లేదు. అందుకనే రాజ్యం త్యక్వా రాజ్యాన్ని విడిచిపెట్టి, మధ్యేన యయౌ రాజ్యము యొక్క మధ్య భాగం నుండి, అంటే ఏమిటి? ఆ రాజ్యంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి విశేషాలు, ఆనందకారకమైనటువంటి విషయాలు అన్నీ తెలిసినటువంటి వాడైన ఆ రాముడు ఆ మధ్య నుండి, రాజ్యం మధ్య నుండి బయటకు వచ్చేసి రాజ్యాన్ని దాటి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఎందుకంటే ధృతిమతాం వరః, రాముడు
ధైర్యం కలిగినటువంటి వారిలో, ధీరులలో గొప్పవాడు కావుననే రాముడు ఈ విధంగా చేయగలిగారు. లేకపోతే వేరే వారు ఇంకెవరైనా అయినట్లయితే ఆ రాజ్యాన్ని విడిచి వెళ్ళడానికి వాళ్ళ మనస్సు ఒప్పుకోదు, ఆ రాజ్యం నుండి బయటకు రావడానికి వచ్చేవాళ్ళు కాదు. చూస్తుంటాం కదా, చిన్నపిల్లలు కూడా ఎక్కడికైనా వాళ్ళకి ఇష్టమైనటువంటి ఉద్యానవనానికి, పార్క్ అంటూ ఉంటాం, అక్కడికి కనుక తీసుకువెళ్ళాము అంటే దాంట్లోంచి బయటకు రావడానికి వాళ్ళు బయటికి రాలేరు. అందుకనే ఏం చేస్తారు, దాని లోపలికి తీసుకువెళ్ళకుండా పక్క నుంచి తిప్పి వెళ్ళిపోతూ ఉంటారు ఏదైనా పని కనుక ఉన్నట్లయితే. ఎందుకని, ఆ లోపలికి వెళితే అందులో ఉన్న విశేషాలు చూచి అక్కడి నుంచి రాలేరు అనే ఉద్దేశంతో. మరి రామచంద్రమూర్తికి అయోధ్యానగరంలో ఉన్న విశేషములన్నీ కూడా పూర్తిగా తెలుసు. అది నిత్యము సుఖకరమైనటువంటిది అని తెలుసు. అంత సుఖమును ఆనందమును కలుగజేసే అయోధ్యానగరమును, ఆ కోసల దేశమును కూడా విడచి రామచంద్రమూర్తి చాలా ఆనందంగా, అంటే ఏమిటి, ధైర్యంతో, నిశ్చయమైనటువంటి బుద్ధితోటి ఏమాత్రమో బాధపడకుండా వెళ్ళాడు. ఎందుకని, ధృతిమతాంబరహ, రాముడు ధైర్యం కలిగిన వాళ్లలో రాముడు గొప్పవాడు గనుకన ఈ విధంగా వెళ్ళగలిగాడు అని అన్నారు. ఆ తర్వాత అక్కడ నుంచి వెళ్ళిన తర్వాత ఇంతకుముందు మనం అనుకున్నాం కదా, నదులను దాటాడు అని. ఆ నదులన్నింటినీ కూడా తలచుకున్నా సరే మనకు పుణ్యమే కలుగుతుంది అని చెప్పి అన్నారు. తమసా నది, అదేవిధంగా గోమతీ నది, అలాగే స్యందికా నది, వేదశృతి నది, వీటిని దాటి కోసల దేశాన్ని కూడా దాటుకుంటూ వచ్చాడు కదా. ఇక ఇప్పుడు గంగా నదిని సమీపిస్తూ ఉన్నాడు రామచంద్రమూర్తి. తత్ర త్రిపథగాం దివ్యాం శివతో యామ శైవలాం దదర్శ రాఘవో గంగాం పుణ్యాం ఋషి నిషేవితాం. తత్ర, ఆ విధంగా కోసల దేశాన్ని దాటి మరింత దూరంగా వెళ్ళిన తరువాత, కోసల దేశానికి దక్షిణ సరిహద్దు తరువాత, రాఘవ శ్రీరామచంద్రమూర్తి త్రిపథగాం మూడు మార్గముల గుండా ప్రయాణించేది అయినా, మూడు లోకములలో ప్రయాణించేది అయినా, ఎలాగా, స్వర్గలోకంలోను, భూలోకంలోను, పాతాళ లోకంలోను, ఈ విధంగా మూడు మార్గములలో, ముల్లోకములలో ప్రయాణించేది కావుననే దాన్ని త్రిపథగా అని చెప్పి అన్నారు. త్రిభిహి పథిభిహి గచ్చతి అని అర్థం చెబుతూ మూడు మార్గముల గుండా మూడు లోకములలో ప్రయాణించేది అని అన్నారు. అటువంటి త్రిపథగా అయిన దివ్యమైనటువంటిది, స్వర్గము నుండి వచ్చినటువంటిది, దైవానుగ్రహంగా, దేవతల యొక్క అనుగ్రహంతో ఈ భూమి మీద అవతరించినటువంటిది. రమ్యాం అనే పాఠం కూడా ఉన్నది. రమ్యాం అని అంటే సుందరమైనటువంటిది అనే అర్థం కూడా చెప్పారు. అటువంటిదైన శివతోయాం, మంగళకరమైనటువంటి పవిత్రమైనటువంటి జలములు కలిగింది అన్నారు. అసలు ఈ గంగానది యొక్క పవిత్రత గురించి మనకు పద్మపురాణంలోను, అదేవిధంగా స్కంద పురాణంలో, ఇలా అనేక పురాణాల్లో అధ్యాయాలకు అధ్యాయాలు చాలా చోట్ల గంగానది యొక్క గొప్పతనం గురించి చెప్పారు. అందులో ముఖ్యంగా పితృదేవతలను తరింపజేయటానికి, అదేవిధంగా మనం చేసినటువంటి పాపములన్నింటినీ కూడా పోగొట్టుకోవడానికి ఆ గంగానది స్నానము, గంగానదిలో తర్పణ ఇవ్వటం అన్నీ కూడా ఎంతో ప్రసిద్ధంగా తెలియజేశారు. అందుకనే శివతోయాం, మంగళకరమైనటువంటి పవిత్రమైనటువంటి జలము కలిగింది. అశైవలం, శైవలము అంటే కనుక నాచు పాచి. సహజంగా వేగంగా ప్రవహించినటువంటి చోట, నీరు నిలబడినటువంటి చోట ఆ పాచి నాచు అనేది ఏర్పడుతుంది. కానీ గంగానది ఎక్కడ చూసినా సరే వేగంగా వెళుతూ ఉంటుంది. అందువల్ల ఆ గంగానది జలం చాలా స్వచ్ఛంగా ఉంటుంది. అదేవిధంగా ఏమాత్రము పాచి నాచు ఇవన్నీ పట్టడం అనేది ఉండదన్నమాట. ఆ విధంగా స్వచ్ఛమైనటువంటిది, నాచు మొదలైనటువంటిది ఏది కూడా పాచి లేనటువంటిది. పుణ్యాం, పాపమును పోగొట్టేటటువంటిది అయినా ఋషి నిషేవితాం, ఋషులందరి చేత కూడా సేవించబడుతూ, ఋషులందరూ కూడా ప్రతి అనునిత్యము కూడా వచ్చి స్నానం చేసి సంధ్యావందనాలన్నింటినీ కూడా నిర్వర్తించేది అయిన గంగాం దదర్శ, ఆ గంగానదిని రామచంద్రమూర్తి చూశాడు అని అన్నారు. ఇక్కడ గంగా శబ్దానికి అర్థం చెబుతూ గమయతి ప్రాపయతి జ్ఞాపయతివా భగవంతం పరం యా శక్తి సా గంగా అన్నారు. ఏ శక్తి అయితే
భగవంతుణ్ణి ప్రాప్తింపజేస్తుందో, భగవంతుని యందు జ్ఞానాన్ని కలుగజేస్తుందో ఆ శక్తిని గంగా అని అన్నారు. అందుకనే గంగా నదిలో కనుక స్నానం చేసినట్టయితే భగవద్ అనుగ్రహం కలుగుతుంది. ఎలా కలుగుతుంది? స్నానం చేసేస్తే కలిగిపోతుందా అని అంటే, ఆ గంగా నదిలో స్నానం చేయడం ద్వారా భగవంతుని యందు మన మనస్సు లగ్నమవుతుంది. ఆ విధంగా భగవంతుణ్ణి సేవించడం ద్వారా మనం ఆ పవిత్రతను పొందగలుగుతాం. అందుకనే గమయతి, జ్ఞాపయతి, ప్రాపయతి అని చెప్పి అన్నారు. ఆ జ్ఞానాన్ని పొందింపజేసేది, భగవద్ అనుగ్రహాన్ని పొందింపజేసేది కనుక, పొందే విధంగా చేసేది కనుక దానిని గంగా అని అన్నారు. అంతేకాదు, గమ్యతే, ప్రాప్యతే, జ్ఞాప్యతేవా మోక్షార్థిభి యా సా గంగా. మోక్షాన్ని కోరుకునే వాళ్ళు, భగవద్ అనుగ్రహం కోరుకునేటువంటి వారు ఏ నది వద్దకు వెళతారో ఆ నదినే గంగా అని చెప్పి అన్నారు. మరి అలాగ అందుకనే కదా ఋషి నిషేవితాం, మహర్షులందరూ కూడా, మహాయోగులు కూడా గంగానది దగ్గరకు వచ్చి వారి యొక్క అనుష్ఠానాన్ని నిర్వర్తించుకొని ఆ అనుష్ఠానానికి తగినటువంటి ఫలాన్ని పొందుతున్నారు. అంటే గంగానది యొక్క గొప్పతనం ఎంత ఉన్నది అనేది మనం చెప్పలేం. అంత గొప్పగా గంగానది యొక్క మాహాత్మ్యం మనకు తెలియజేశారన్నమాట. ఇదంతా కూడా హారీత స్మృతిలో మనకు చక్కగా తెలియజేశారు. అందుకనే త్రిపథగా ముల్లోకములను కూడా పావనం చేసినటువంటిది, అలాగే స్వచ్ఛమైనటువంటి నీటితో ఉన్నటువంటిది, ఆ స్వర్గము నుండి దిగి వచ్చినటువంటిది అయిన గంగానదిని రామచంద్రమూర్తి చూశాడు అని. గంగానదిలో ఎన్ని నదులు ఉన్నాయి అని అంటే, మనం ఊహిస్తే మహా అయితే 20 నదులు 30 నదులు ఉన్నాయి అనుకుంటాం, మహా అయితే 100 అనుకుంటాం. కానీ మనకు స్మృతులలో తెలియజేశారు 900 నదులు గంగా నదిలో కలుస్తాయిట. అన్ని నదులకు నిలయమైనది కావుననే అన్ని నదులలోనూ స్నానం చేసినటువంటి పుణ్యం అనేది గంగా నదిలో చేస్తే వస్తుంది. అన్ని తీర్థములలో స్నానం చేసినటువంటి పుణ్యము గంగా నదిని సేవించుకుంటే కలుగుతుంది అని చెప్పి మనకు చాలా స్పష్టంగా తెలియజేశారు. అందుకనే నవశతైర్యుక్త అని అంటూ 900 నదులతోటి 900 తీర్థములతో కూడి ఉన్నటువంటిది ఆ గంగానది. అటువంటి గంగానది సమీపానికి రామచంద్రమూర్తి వచ్చాడు. మరి ఆ గంగానదిని ఏ విధంగా దాటాడు, అక్కడ రామచంద్రమూర్తి యొక్క ప్రవర్తన, వ్యవహారము, ఆయన ఆచరించినటువంటి తీరు ఏమిటి అనేది తరువాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఆచార్యులు వారి ద్వారా శ్లోకాలను పారాయణ చేసుకుందాము. తతః ధాన్యధనోపేతాన్ దానశీలజనాన్ శివాన్ అకుతిశ్చిద్భయాన్ రమ్యాన్ చైత్యయూపా సమావృతాన్ చైత్యయూప సమావృతాన్ ఉద్యానాం వనోపేతాన్ ఉద్యానాం రవణోపేతాన్ సంపన్న సలిలాశయాన్ సంపన్న సలిలాశయాన్ తుష్టపుష్ట జనాకీర్ణాన్ తుష్టపుష్ట జనాకీర్ణాన్ గోకులాకుల సేవితాన్ గోకులాకుల సేవితాన్ లక్షణీయాన్ నరేంద్రాణాం బ్రహ్మఘోష అభినాదితాన్ బ్రహ్మఘోషాభినాదితాన్ రథేన పురుషవ్యాఘ్రః కోసలాన్ అత్యవర్తత మధ్యేన ముదితం స్ఫీతం రమ్యోద్యాన సమాకులం
సమాకులం రమ్యోద్యాన సమాకులం రమ్యోద్యాన సమాకులం రాజ్యం భోగ్యం రాజ్యం భోగ్యం నరేంద్రాణాం నరేంద్రాణం యయౌ యయౌ ధృతిమతాం వరః ధృతిమతాం వరః తతః తతః త్రిపథగాం దివ్యాం పథగాం దివ్యాం శివతోయాం శివతోయా అశైవలాం అశైవలాం దదర్శాం దదర్శ రాఘవో గంగాం రాఘవో గంగాం పుణ్యాం పుణ్యాం ఋషినిషేవితాం ఋషినిషేవితాం ఇత్యార్షే ఇత్యార్షే శ్రీమద్ రామాయణే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే ఆదికావ్యే అయోధ్యాకాండే అయోధ్యాకాండే పంచాశే సర్గే పంచాశే సర్గే పంచశ్లోకాః పంచశ్లోకాః. ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు అందరము కలిసి పఠిద్దాం. ఫలశ్రుతి ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కరమృద్ధికామైః శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణామృత రోగాన్ మే నాశయాశేషాన్ ఆశు ధన్వంతరే హరే ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యోనుగృహంతం వందే ధన్వంతరిం హరిం ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. అధ నవగ్రహ ప్రార్థనా ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం శీతరశ్మిః భూలాభం భూమిపుత్రః సకల గుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః సౌభాగ్యం దేవమంత్రీ రిపుభయశమనం భార్గవః శౌర్యమార్కిః దీర్ఘాయుః సైంహికేయః విపులతరయశః కేతుః ఆచంద్రతారం అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ. శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం
శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.